యాడ్ అయిపోయింది. ఆల్రెడీ షేర్ చేసుకున్నాం, అయిపోయాను. ఎంజాయ్ అమ్మా. 2007 నుంచి కలుసుకుంటున్నాము. వస్తుందా? ఓకే, రైట్. ఇది 19వసారి. మేము 20వసారి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా 10,000 వేసేటట్టున్నారు ముఖాలు చూస్తుంటే. ఈసారి నెక్స్ట్ టూర్ చాలా గ్రాండ్గా చేద్దాం మనం కూడా. ఎందుకంటే 20వ పులుసు మంచిగానే ఉండే. ఇంకా ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నా. కానీ మనం ప్రిపేర్డ్ ఏమి ఉండదమ్మా. అంటే ఇంతకుముందు మీరు దేని గురించి మాట్లాడారు? ఏదైనా టాపిక్ ఇట్లా దేని గురించి మాట్లాడారు? అరే ఆయనకి గ్లాసుల మంది అయిపోయింది. పోయింది ఫస్ట్ కాదురా. మనం ఇంట్రడక్షన్ నుంచి అదందరూ ఫార్వర్డ్ అవుతుంది. అంటే టాపిక్ చెప్తే దాని గురించి మాట్లాడు. ఇదే టాపిక్ జనవరి 10 టాపిక్. 10th గురించి ఒకటే నిమిషం మాట్లాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కాదు. బయటికి ఎక్కడ చూపిస్తాంటే 6వ తారీఖు 5వ తారీఖు వరకు నేను అల్లిపురంలో చదివినా. 6వ తారీఖు నుంచి వాడు కూడా క్లాస్మేట్. అరే నేను కూడా 6వ తారీఖు నుంచి వానికి క్లాస్మేటే, నాకు క్లాస్మేటే, వీనికి మేము అందరికి క్లాస్మేటే. ఏదో వాడు మొత్తానికి అట్లా. ఇప్పుడు అయితే మన ఫ్రెండ్స్ అట్లా అండి. ఇప్పుడు స్కూల్లో చదువుకునేటోళ్ళు, ఇంటర్లో చదువుకునే వాడు డిగ్రీ ఫ్రెండ్ కాడు. వాడు తెలుసా వాడు నరేష్ గాడు. అరే వాడు పొద్దుగాల 10 మెసేజ్ చేసింది తెలుసా? అరే మమ్మ మీ ముగ్గురినే గుర్తుపడుతున్నా, మన ముగ్గురిని గుర్తుపడుతున్నా అంటాడు. ఫోటో పెట్టినా కదా నేను స్టేటస్లా. మిగతా వాళ్ళు ఎవర్రా అంటే, అరే వాడు సాతాపూర్ ప్రవీణ్ గాడు, వాడు మల్లేశ్వరం నరసింహ అంటే, అరే మల్లేశ్వరం నరసింహ గాడు సాతాపూర్. అరే నాకేం తెలియదురా, కానీ అట్లా ఇరేంద్రా అంటున్నా. అంటే నువ్వు మమ్మల్ని రెగ్యులర్గా చూసినావు కాబట్టి నీకు మేము కూడా అట్లనే తయారైనావు. ఇప్పుడు బాడీలు పర్సనాలిటీ మారినాయి. రెగ్యులర్గా చూసినావు కాబట్టి నువ్వు గుర్తుపడుతున్నావు. వాళ్ళని రెగ్యులర్గా చూడలే కాబట్టి వాళ్ళని గుర్తుపడతలేవురా అని చెప్పినా. చెప్తే అవురా, అరే నాకు ఇప్పుడు చెప్తే గుర్తొస్తున్నాడు. నరేష్ గారు తెలుసుగా, ఆడ కానపూర్ రోడ్లో ఉంటాడు. వానికి గురుకుల టీచర్ వచ్చింది. వాడు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడైనా వనపర్తిలో ఉంటాడు. అదే కదా చెప్తున్నా. వానికి అందరూ తెలుసు. బార్డర్లో లేను, మీరన్నా బార్డర్లోనే ఉన్నారు, అక్కడక్కడనే ఉన్నారు మీరు. అన్న ఫ్రెండ్స్ అంటేనే ముందు పెట్టరా చిగ్గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీకు నన్న మన దోస్తులు కానీ మస్తు గుర్తొస్తారా భయ్ ఇట్లాంటి విషయాలు. మీరు కలవరు. 2007లో మన ప్రయాణం స్టార్ట్ కావడం ఏంది, 2007లో ప్రయాణమైన మన ప్రయాణం అంటే మన దోస్తులు అందరం కలవడం 2007 నుంచి ఇప్పటివరకు దగ్గర లెక్కేస్తే నన్న డైరెక్టర్ సార్ చెప్తాడు, ఇంకా లేకుంటే పంచాయత్ సెక్రటరీ చెప్తాడు, లేకుంటే ఎంప్లాయీ చెప్తాడు. దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. నన్న దాయకరా అబ్బా బిజినెస్ మ్యాను, నువ్వు దూరం పోవద్దు, ఇక్కడ కింద కూర్చో. కానీ మన దోస్తాను అట్లా స్టార్ట్ అయిన దోస్తాను ఇప్పటికీ పెళ్ళిళ్ళయి పిల్లలయి 18 సంవత్సరాలు గడిచి 19 స్టార్ట్ అయ్యి అసలు 2007లో స్టార్ట్ అయ్యి అంటే 2007 వరకు మన డిగ్రీ
అసలు కాలం ఇట్లా గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది అసలు. వాడు స్కూలు, వాడు ఇంటరు, వీడు డిగ్రీ, నువ్వు డిగ్రీ. అరే ఏంది మన దోస్తాన్ ఏంది. మళ్ళీ అప్పటికిప్పటికి మనం గుర్తుపట్టుకోం. ఫోటోలు చూపించిన అనుకో, పాత ఫోటోలు చూపించిన అనుకో, వీడియో కూడా అన్నట్టు. అంటే పాత దోస్తులు అడుగుతారా, పాత దోస్తులు ఏమడతారంటే బా వీడు వీడెవరు అన్నట్టు. ఇవాళ ఎందుకనాలి, ఆడు మన పాలెం నరేష్ గాడు, ఆడు గురుకుల గవర్నమెంట్ జాబ్. చాలామందికి పాలెం కాలేజ్ చదువుకున్నలకు 100% జాబ్లు, అందరూ వెల్ సెటిల్డే. ఇవాళ మనం సెటిల్డే, మనమందరం పాలెం కాలేజ్ చదువుకున్నాం, మనందరం వెల్ సెటిల్డ్. అసలు అడుగుతుంటారు, నవ్వొస్తుంది అసలు. అంటే ఆ రోజు చేసిన సంఘటనలు అవన్నీ గుర్తు చేసుకుంటే అసలు. కానీ 18 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ కలవడం, ఇంకోటి ఇది కొనసాగించడం, అబ్బా. కానీ ఖచ్చితంగా కొనసాగించాలి 100%. ఆనందదాయకంగా ఉంది.